జై శ్రీరామ్, జై గోమాత, జై అరుణాచల శివయ్య. ఇప్పటిదాకా గోమాతల కోసం సాయం చేసిన ప్రతి ఒక్కరికి పదాభివందనాలు. ఎందుకంటే మీరు సాయం చేయడం వల్లే గోమాతలు బతుకుతున్నాయి. కొంతమంది దాతలు అయితే మేము అడగకుండా గిట్ట సాయం చేయడం జరిగింది. వారికైతే మరీ గోమాత ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా పొద్దుగా అలా చూడండి, మా గోమాతలన్నీ ఏంటంటే ఎండకి పొద్దు ఏంటంటే ఎండ కొనుక్కుంటాయి అనమాట అన్నీ. ప్రశాంతంగా ఉండవు. చిన్నపిల్లలు ఏమో అనుకున్నాయి. ఇందాక ఒక అంటే గుంపు ఉంటాయిగా, తల ఒక చిన్నపిల్ల దాంట్లో ఉంటారు కదా, ఒక దాని మీద పనుకుంది అనమాట. వ్యాన్ మొత్తుకుంటే వచ్చి పని ఆయన వచ్చి తీసిండు మొత్తానికి. అది కొంచెం అయితే చచ్చిపోదు. ఇటువరకు అది సేమ్ అదే సిచ్యువేషను. అప్పుడు చచ్చిపోయింది అటు ఇటువరకు ఒకటి. ఇంకా దేవుని దయాలు బతికింది. ఇటువరకు ఒక చచ్చిపోయింది అనమాట. అప్పుడు ఫుల్ నాకు ఇష్టమైంది అనమాట. దాని పేరు శ్రీమనారాయణ. అప్పుడు శ్రీమనారాయణ అనగానే ఇట్లా వెనక ఉరికొచ్చింది అనమాట. అది మంచిగా శ్రీమనారాయణ అనగానే ఉరికొచ్చింది అమ్మటే. ఇంకంటే దాని తల్లి చచ్చిపోతే నేనే కదా చిన్నప్పటి నుంచి దానికి పాలు పోసిన అనమాట. అంటే పాలు తాపేయడం జరిగింది. అదే అనుకుంటుంది, నేను గోసలకు రాగానే నేను దాని తల్లి అనుకుంటుంది అనమాట. అది చిన్నది. దాని అనుకుని ఆయన తిరిగేది, బండి పోతుంది, బండి వెనక కూడా వచ్చేది. అది సేమ్ మన కుక్క పిల్లలు ఎట్లా వస్తాయి అట్లా ఉరికొస్తాయిగా, ఆ చిన్న పిల్ల అయితే అట్లా ఉరికొచ్చేది. అది కొడదుడు, అది చిన్నది ఉంటుంది అన్నమాట. మీరు వీడియోలు చూసి ఉంటారు మా షాట్లో. చెప్పినప్పుడు అయితే ఫుల్ బాధ అయింది నాకు. అంతకన్నా దాని ఉన్నంత ప్రేమ అయితే చెప్పలేదు అనమాట. అది సీసీ కెమెరాలో అది ఎట్లా చచ్చిపోయిందని చూసరికి అదంతా అదే పోయి పనుకుంటే ఒక కోడదుడు వచ్చి ఎందుకంటే అది వర్షం పడినాడు బాగా. వర్షం పడతాడికే షెడ్ దాటి పనుకుంటానికి లేవు ప్లేసు. అవి వచ్చిందన్నమాట. లోపలికి వచ్చి దాని మీద అనుకుంది. అది గిల్ల ఇట్లా అనుకుంది. ఇంకా దాని గురించి చెప్తే బాధ అనిపిస్తుంది. మళ్ళీ చిన్న దాని గురించి చెప్తే బాధ అనిపిస్తుంది. ఇంకా వద్దులేండి. ఇంకా చూసారు ఒకసారి ఎట్లా మీకు చూడండి, అంత మంచి ప్రశాంతంగా అనుకునేవా. చూడండి అంత ప్రశాంతంగా అనుకునేవా. ఈ ప్రశాంతంత కారణం అంతా మీ వల్లనే, మా గోశాలకి సాయం చేసిన ప్రతి ఒక్కరి వల్లనే. ఎందుకంటే ఇప్పుడు ఈ గోమాతలు ఇట్లా బతుకున్నాయంటే, ఈ ప్రాణాలు ఇట్లా కాపాడి ఉన్నాయంటే అంతా మీ వల్లనే. మీరు లేకుంటే గోమాతలు లేవు. ఎందుకంటే మీరు చేసిన సాయం దేవుడు ఎప్పుడు ఎల్లకాలం గుర్తుపెట్టుకుని ఉంటాడు. ఇందాక చిన్నది పిల్ల ఇదే, ఇందా దీని మీద అనుకున్నాయి కాలు మీద. కొంచెం అయితే చిన్నది దూడే, దీని తల్లి. దీనికి ఇట్లా దెబ్బ తాకింది. మందు పోసిన గిట్ట మానుతుండగానే మళ్ళీ ఏదైనా కాకులు ఉంటాయిగా, కాకులు వచ్చి పొడుస్తున్నాయి అన్నమాట. కాకులు వచ్చి పొడుస్తారికి ఇంక మళ్ళీ అది ఎక్కువైపోతూ ఉంది. అన్నమాట దాని దెబ్బ. కాకులు మనం దాని ఎంత దానికి వచ్చిన పొడుస్తారికి దాన్ని ఇట్లా లేపుతుంది అన్నమాట. లేపుతారికి మళ్ళీ అట్లా అవుతుంది. చూడండి, ఈ గాడీలు మనం కూలగొట్టడం జరిగింది. ఎందుకంటే అది ఎందుకు కూలగొట్టాం అంటే, గాడీలు అవి ఒక్కొక్కసారి దాంట్లో పడిపోతున్నాయి అన్నమాట. దాంట్లో పడిపోతారికే ఆ గాడీలు మళ్ళీ దాన్ని ఒకసారి దాన్ని ఒకళ్ళు ఇద్దరు ఉన్నా కదా ఆ గోమాతను లేపలేరు మొత్తానికి పైకి. లేపలేకుంటానికి ఏమవుతుంది, ఇంకా దెబ్బ కూలగొట్టాలి. ఇంకా మనం కూలగొడితేనే బతుతుంది అన్నమాట. ఇంకా అవి కట్టి తర్వాత కానీ కట్టించుకోవచ్చు, కానీ గోమాత మళ్ళీ ప్రాణాలు పోతే కష్టం అవుతుందిగా. అందుకని కూలగొట్టినాం. చూడండి ఎంత నీట్గా ఉందో షెడ్. ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం వర్షాకాలం తప్ప మిగతా కాలాలు ఎప్పుడు షెడ్ నీట్గానే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు చేసానికైనా వీలు ఉంటుంది అనమాట. వర్షాకాలం ఏమైందంటే మొత్తం బుడద అవుతుంది. మొత్తం టోటల్గా బుడద అవుతారికి ఏమవుతుంది, ఇంకా జల్లు ఇటు పడతారికి ఇంకా తొక్కుతాయిగా బాగా. దానివల్ల బుడద అవుతుంది. అప్పుడు మంచిగా ఉండదు. ఇప్పుడేమో మంచిగా ఫుల్ నీట్గా ఉంటుంది మొత్తం. చూడండి ఎంత నీట్గా. కొంతమందికి ఇంకా తెలియక వర్షాకాలం చూసినాను ఏంది ఎట్లుంది అనుకుంటారు, కానీ ఆ పరిస్థితి ఇంకా. ఎందుకంటే దీని మీద ఇట్లా ఫ్లోరింగ్ వేయించాం అనుకో, ఇంకా ఫ్లోరింగ్ వేయాలి. ఇంకా ఫ్లోరింగ్ వేపిస్తే కొంచెం లైట్గా ఫ్లోరింగ్ వేపించి దానికి గీతలు ఇట్లా పెట్టాలి, జారకుండా మళ్ళీ. ఎందుకంటే గోమాతలు పడితే జారి కింద పడకుంటుంటాయి అన్నమాట. ఫ్లోరింగ్ వేయాలి. వేయించినప్పుడు వర్షాకాలమైనా ఇప్పుడు ఇట్లాంటి కాలమైనా ఏంటంటే ఏది సపోజ్ మూత్రం పోసిన ఏదైనా ఒక్క దగ్గరకు వస్తాయి,
నీట్గా ఉండిపోతుంది అనమాట, బుడద లేకుండా. అది చేయాలి. ఒక్కొక్క పని చేస్తూనే ఉండాలి. ఎందుకంటే ఇంకా డబ్బులతో కాబట్టి మాకు అక్కడ అంటే ఇప్పుడు దాతలు సాయం చేసిన దాతలు ఏంటంటే ఇప్పుడు మేము జీతగాళ్ళకి వెళ్ళమాట. ఇన్ని రోజు నుంచి ఏంటంటే మేము రోజుకి ఒక 800 ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే ఈ రోజు నుంచి అంటే 7వ తారీఖు నుంచి ఇంకా మొత్తం ఇంకా మాట్లాడుతున్నాం. అంటే ఇంకా నెలకు ఒక ఫిక్స్ రేట్ అని మాట్లాడుతున్నాం. చూడాలి ఇప్పుడు ఇంకా కొంచెంసేపు మాట్లాడుతాం. అదంతా మాట్లాడంగా అది మీకు పెడతా వీడియో. కొంచెం ఏంటంటే ఈ గోమాతలు బతానికి, ఈ గోశాల నడుస్తానికి కారణమైన ప్రతి ఒక్కరికి పేరు పేరున 1 రూపాయితో సహా సాయం చేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. ఎందుకంటే పాదాభివందనాలు ఎందుకంటున్నంటే నేను సేవ చేయొచ్చు, సేవ చేస్తానికి ఉండొచ్చు, వేలాది మంది ఉండొచ్చు సేవ చేస్తానికి. కానీ సహాయం చేసే గుణం, సాయం చేసే మీరు డబ్బులు ఇస్తేనే, సాయం చేస్తేనే బతుకుతాయి అనమాట ఏమైనా. ఎందుకంటే ఒక గడ్డి కావాలన్న గడ్డికి 3 లక్షల చిల్లర అయినాయి. కొంతమంది ఇచ్చారు తాతలు, కొంతమంది ఇవ్వలేదు. ఏంటంటే గడ్డి కావాలన్నా, దాని ట్రీట్మెంట్ కావాలన్నా, ఏది కావాలన్నా గిట్ట మీ దయ వల్లనే, మీ దయ లేకుంటే గోమాతలు బతకవు. ఇదైతే గ్యారంటీ. చూడండి ఇవన్నీ ఇప్పుడు ఇంకా మేము చూడండి ఇవన్నీ చూడండి ఇవన్నీ బతకడం కారణం మీరే. ఎన్నిసార్లు చెప్తున్నా, మా ప్రతి ఒక్క వీడియోలు చెప్తున్నా అంటే కాపాడిన వాళ్ళని అంటే మీరు సాయం చేసిన వాళ్ళని మర్చిపోవద్దు అనమాట. ఎందుకంటే దేనికి ఎంతగానో సాయం చేసారు, ఎవరెవరు సాయం చేసారు, ప్రతి ఒక్కరికి నేను మర్చిపోయిన గిట్ట గోమాతలు మర్చిపోవు. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి నేను గోశాల కోసం ఉపయోగించిన. నేను నా సొంత స్వార్థం కోసం నేను ఒక్క రూపాయి గిట్ట ఏమి ఉపయోగించుకోలేదు. నా కోసం కావాలంటే అడగగానే ఇచ్చేవారు ఉండరు, ఆయన గిట్ట ఎందుకు చెప్తున్నా అంటే మీరు సహాయం చేయడం వల్లనే మరీ చెప్తున్నా. మీరు మరీ ఇంతగానం ఎందుకంటున్నా అంటే మీరు 1 నెల సాయం చేయకపోయినా గిట్ట, 2 నెలలు సాయం చేయకపోయినా గిట్ట వచ్చేసరికి మళ్ళీ నేను గోశాల నడిపించలేని పరిస్థితి ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆ గడ్డి కోసం సాయం చేయడం వల్లనే ఇప్పుడు ఇంతగానం గోమాతలు బతున్నాయి. ఇంకా మేము నిన్న ఫోన్ చేసారు, ఆ గోమాతను పట్టుకున్నాము, దించుకుంటారంటే. ఎందుకంటే వద్దని చెప్పిన. ఎందుకంటే ఇంకా మళ్ళీ గడ్డి ఉంది, గడ్డి ఏంటంటే మనకాడ ఎన్ని గోమాతలు ఉన్నాయో అంతవరకే తెచ్చుకోగలిగినాం మనం. ఎందుకంటే డబ్బులు అంతవరకే అడ్జస్ట్మెంట్ అయినాయి, ఇంకా అంతవరకే తెచ్చుకోగలిగినాం. ఇంకా మిగతాది ఇంకా తెచ్చుకోలేదన్నమాట. ఎందుకంటే మళ్ళీ గోమాతలను మనం తీసుకొచ్చిన గిట్ట మళ్ళీ దాన్ని మెయింటైన్ చేయాలంటే ఫుల్ రిస్క్ అయిపోతుంది మాకు. దానికోసం వద్దని చెప్పిన. ఇంకా మళ్ళీ అందులో ఒకటి ఇంకా మేము ఇటువరకు ఇక మాకు ట్రాక్టర్ గిట్ట ఇప్పించిన సుభద్రదేవి మేడం గారు గిట్ట ట్రాక్టర్ ఇటువరకు మా మేడం గారు ఇప్పించారు. దీనికోసం 1 లక్ష రూపాయలు మాకు సుభద్రదేవి మేడం గారు ఇచ్చారు. అలానే కొంచెం మాకు ఏంటంటే ఈ వాటర్ పైప్ ఉంటుంది కండి, వాటర్ పైప్ ఇటువరకు ఇచ్చిర్రు తాతలు. ఇచ్చిన గిట్ట మళ్ళీ ఏంటంటే ఎక్కువ రోజులు అవి ఒంట్లో అన్నమాట. అవి ఏంటంటే ఈ ఎండకి కానీ దానివల్ల అవి పడిపోయినాయి. చూడండి ఈ వాటర్ అంతా లీక్ అవుతున్నాయి. ఒక రెండు పైపులు కావాలి. ఒక 2 పైపులు ఎవరైనా కొంచెం దాతలు కొంచెం ముందుకు వచ్చి ఒక 2 వాటర్ పైపులు కొంచెం ఇప్పియండి మీ తరపున. చూడండి గోమాతలు ఇట్లా గడ్డి తింటుంది అంటే కారణం అంటే మీరే, మీ వల్లనే అనమాట. ఇట్లా గోమాతలకి బతకడానికి కారణం. ఎందుకంటే మీరు ఏంటంటే అవి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాయి. మనం ఎవరు మనకి అంటే మనం అన్నం పెడితే ఎట్లా గుర్తుపెట్టుకుంటున్నామో మన గోమాతల గిట్ట ఇప్పుడు ఈ గడ్డి కోసం చేసిన వాళ్ళ గిట్ట అనుకుంటాయి అన్నమాట. మమ్మల్ని ఇట్లా కాపాడి మాకు ఇట్లా చూసుకుంటారు వీళ్ళు అని అనుకుంటే ఖచ్చితంగా మనకి ఏంటంటే ఖచ్చితంగా మనకి మంచి జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఏంటంటే ఎట్లా అంటే నాకు తెలిసినకైతే ఎట్లా చెప్పాలో అక్కడ తగ్గట్లేదు.
తెలుస్తుంటుంది మనకైతే ప్రభావం తెలుస్తుంది. గోమాతను సాయం చేసినాక దాని ప్రభావం అయితే గ్యారంటీ తెలుస్తుంది. మనకైతే మంచి జరుగుతుంది. నాకైతే అనిపించింది ఇప్పటిదాకా. మరొకసారి మాకు సాయం చేసిన ప్రతి ఒక్కరికి గోమాత తరపున, నా తరపున, మా అందరి తరపున మీకు ఎల్లప్పుడూ గోమాత అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటున్నాను. అలానే ఇంకెవరైనా కొంచెం ముందుకు వచ్చి ఇంకా గోమాతల కోసం సాయం చేస్తారని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు సాయం చేయడం వల్లనే గోమాతలు బతుకుతున్నాయి.